రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పరిధిలో దారి దోపిడీ కలకలం రేపింది. స్టీల్ వ్యాపారిని బెదిరించి 40 లక్షల రూపాయలను లాక్కున్నారు దుండగులు. వ్యాపారి కారును అడ్డుకొని కత్తులతో బెదిరించి 40 లక్షల రూపాయలతో ఉన్నటువంటి బ్యాగుతో కారులో పారిపోయారు. అయితే పారిపోతుండగా దొంగలు వెళ్తున్నటువంటి కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో డబ్బులు బ్యాగును తీసుకొని దుండగులు పారిపోయారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పరిధిలో దారి దోపిడీ కలకలం రేపింది. స్టీల్ వ్యాపారిని బెదిరించి 40 లక్షల రూపాయలను లాక్కున్నారు దుండగులు. వ్యాపారి కారును అడ్డుకొని కత్తులతో బెదిరించి 40 లక్షల బ్యాగుతో కారులో పారిపోయారు. అయితే పారిపోతుండగా దొంగలు వెళ్తున్నటువంటి కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో డబ్బులున్నటువంటి బ్యాగును తీసుకొని దుండగులు పారిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, రోజు రోజుకి కూడా ఈ దారి దోపిడీలకు సంబంధించి కూడా కొంతవరకు వార్తలు ఎక్కువ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి తగ్గట్టుగానే ఇది పోలీసు అధికారులు వారి సంబంధించిన వివరాలను కనుక్కుంటున్నప్పటికీ నిఘా అనేది కొంతవరకు తగ్గుతుందనే విషయం అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. అంటే పట్టగలు దారి దోపిడీ చేస్తున్నారంటే ఏ విధంగా ఉంది అనేది మనము క్లియర్ గా చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఇప్పటికి శంకరపల్లిలో దాదాపు 40 లక్షల రూపాయలను దొంగలు దోచుకోవడం కావచ్చు, వారికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం అయితే అంటే ఘటనా స్థలానికి వెళ్ళి ఆ పోలీసులు అయితే ఇప్పటికీ దాన్ని పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా ఆ యొక్క దొంగలు ఎవరు ఎక్కడి నుండి వచ్చారు అనే విషయాన్ని కూడా పక్కనే అంటే ఏరియాస్ లో ఉన్న ఆ యొక్క సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నట్లుగా దానికి తగ్గట్టుగానే త్వరలోనే ఆ నిందితులను పట్టుకుంటాము అని అయితే పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్థానికుల పూర్తి స్థాయి వివరాలు కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు, అంతేకాకుండా గతంలో ఆ యొక్క వారిని గుర్తించి ఆ యొక్క నిందితుల పైన ఏమైనా కేసులు ఉన్నాయి, ఇంతకు ముందు ఏమైనా అక్యూజ్డ్ గా ఉన్నారా అనే విషయాలు కూడా వివరాలు త్వరలోనే బయట పెడతామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. సాయి, థ్యాంక్ యూ లిఖిత.